నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీ శక్తి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నర్సరావుపేట మండలం ఇస్సపాళెంలో జీవో 115 రద్దు చేసి పోస్టుల భర్తీ చేయాలని స్టాఫ్ నర్సుల డిమాండ్. నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రిలో ధర్నా. గణనాథుని పూజల్లో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు నాయకులు. మండపాలలో వినాయకుడికి ప్రత్యేక పూజలు. భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు. విద్యుత్ బకాయిలు 100% వసూలు చేయండి. నర్సరావుపేట డివిజన్ విద్యుత్ అధికారి ఎస్ శ్రీనివాసరావు ఆదేశం. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు సంపత్ బాబు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో ఇస్సపాళెం గ్రామంలో శ్రీశక్తి భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శంకుస్థాపన చేయడం జరిగిందని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. డాక్టర్ కోడెల శివప్రసాద్ హయాంలో తాత్కాలికంగా కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. భవనాన్ని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ప్రారంభించారు. మండలంలో డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన కార్యక్రమాలకు అలాగే శిక్షణ కార్యక్రమాలకు భవనం ఉపయోగపడుతుందని ప్రాజెక్టు గౌరవనీయులు పెద్దలు అరుణ్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వారి సువర్ణస్థలం మీదుగా శ్రీశక్తి భవనం నిర్మాణం ఈరోజు పూర్తి అయిన తర్వాత ప్రారంభోత్సవానికి చేసి ఉన్నారు. ఇది 2019లో శ్రీశక్తి భవనం ఉండాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇక్కడ ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తదనంతరం మనం వర్క్ చేసి ఉన్నాము. దివంగత నేత మరి కోడెల శివప్రసాదరావు గారు వారి చేతుల మీదుగా ఆ రోజు టెంపరీగా ప్రారంభోత్సవం చేశారు. ఆ తదుపరి అసంపూర్తిగా ఉన్న దాన్ని గౌరవ శాసనసభ్యుల చొరవతో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో మేము దీన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని శివలింగం చంద్రశేఖర్ ఇసుపాలెం గ్రామ పంచాయతీ శ్రీశక్తి భవన్ డ్వాక్రా మహిళలది ఈరోజు ఇసుపాలెంలో పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీద జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ పరంగా నిర్మించిన ఈ శ్రీశక్తి భవన్ గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు ప్రాజెక్టు కింద దీన్ని వాళ్ళ ఓపెన్ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి వాళ్ళ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ని వాళ్ళు ఓపెన్ చేసుకోవడం జరిగింది. రేపు రాబోయే కాలంలో డ్వాక్రా మహిళలందరూ కూడా ఇక్కడే మీటింగ్లు పెట్టుకొని సరైన రీతిలో మరి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా డ్వాక్రా మహిళలకి ఆర్థిక వెసులుబాటు కల్పించి వాళ్ళకి న్యాయం చేయడానికి మరి డ్వాక్రా పీడీ గారు వీళ్ళందరూ కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి బ్యాంకులో రుణాలు తీసుకున్నప్పుడు కొంత వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. మరి ఎవరైతే సీసీలు ఉన్నారో వాళ్ళందరి ద్వారా వీరికి న్యాయం జరిగేటట్టు మరి పీడీ గారు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. మరి చాలామంది మహిళలు మరి ఆర్థిక పరంగా ఎంతో కష్టాలు పడి నిల్వ ఉంచుకున్న డబ్బులు కూడా ఇవాళ వాళ్ళ అకౌంట్కు చేరలేని పరిస్థితి. మరి అందువలన వారికి న్యాయం జరిగేటట్టు శ్రీశక్తి భవన్ ద్వారా వారికి న్యాయం చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారిని మరి పీడీ గారిని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 115 జీవోను తక్షణమే రద్దు చేసి స్టాఫ్ నర్సులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని
ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు డిమాండ్ చేశారు. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శుక్రవారం నర్సులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల ఎన్నో ఏళ్లుగా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నర్సులకు నష్టం జరుగుతోందన్నారు. సచివాలయంలో ఏఎన్ఎంలుగా ఉన్నవారిని స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. కాంట్రాక్టుపై పనిచేస్తున్న నర్సులను శాశ్వత ప్రాతిపదికన నియమించి ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది డిమాండ్ చేశారు. నర్సరావుపేట పల్నాడు డిస్టిక్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ మేము మాట్లాడుతున్నామండి. మేము ఎందుకు ఇక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది అంటే పాత గవర్నమెంట్లో 115G1 నెంబర్ అని ఒకటి తీసుకురావడం జరిగింది. దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి యాజ్ ఏ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మా భావాలను మేము వ్యక్తపరచుకోవడం కోసం ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది, ధర్నాకు రావడం జరిగింది. విషయం ఏంటంటే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మేము గత 15 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాం. ఇక్కడ మాకు కాదని చెప్పేసి ఏఎన్ఎంస్ని ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళు మా ప్లేస్లో మా పోస్టులు వాళ్ళు ఫిల్అప్ చేయడం ఎంతవరకు న్యాయం? గవర్నమెంట్ వ్యవస్థ అనేది ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. విషయం ఏంటంటే మేము 15 సంవత్సరాలు చేస్తున్నాం. మా సీనియర్స్ ఒక 3 సంవత్సరాలు చేస్తానో 5 సంవత్సరాలు చేస్తానో మేము రెగ్యులర్ అవుతున్నాం కాబట్టి మీరు రెగ్యులర్ అవుతారని మాకు ఒక ఆదర్శంగా ఉన్నారు వాళ్ళు. మేము గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లో జాబ్ చేస్తున్నాము. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరగలేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు మాకు రెగ్యులర్ అవుతాయి, మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి మేము ఈ కాంట్రాక్ట్ పోస్ట్ని చేయడం జరుగుతుంది. కానీ ఏ గవర్నమెంట్ వ్యవస్థ కూడా మా పట్ల జాలి దయ లేకుండా మమ్మల్ని అలా పెండింగ్లో పెట్టేసి ఆ జీతాలకే పనిచేస్తున్నాము. మేము చేసిన సర్వీస్ ఎవరైనా చేస్తున్నారా? ఒక కోవిడ్ విషయంలో కానివ్వండి, ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఒక కాన్పుల విభాగంలో కానివ్వండి, ఒక ఆపరేషన్ థియేటర్స్ కానివ్వండి, మేము చేయని డిపార్ట్మెంట్ ఏముంది? మేము అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము. కానీ మాకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? మాకేం దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మా సర్వీస్ మేము చేస్తున్నాం కదా, మా సర్వీస్కి మేము న్యాయం చేస్తున్నాం కదా. మాకు ఎటువంటి న్యాయం జరిగినప్పుడు మేము ఎలా చేస్తాం? అలాగా మాకు మీరు ఏదో ఒక విధంగా న్యాయం చేయగలిగితే, ఏదో ఒక విధంగా మీరు కూడా మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తే మేము చేసిన వృత్తికి మేము చేసిన సర్వీస్కి న్యాయం జరిగినట్లు ఉంటుంది. స్థానిక సాయినగర్ వాసులు గణపతి విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గణేష్ ఉత్సవాల్లో భాగంగా సిబిఐటి స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడిని ఎంపీ కృష్ణదేవరాయలు, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రాము, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిలానీ దర్శనం చేసుకున్నారు. భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సరావుపేట పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వీకరించారు. వినాయక చవితి 9 రోజుల కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నర్సరావుపేట పట్టణంలోని శివుడు బొమ్మ వద్ద పూజలు నిర్వహించి మహిళలు ర్యాలీగా వినాయకుని మండపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయా మండపాల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకుమారు బజార్లో గల రామ్ పరివార్ అభయ గణపతికి 250 మంది మహిళలు పొంగళ్లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మేము గానామతో మొదలుపెట్టి 20 ఏళ్ళు అయిందండి. ప్రతి శనివారం ప్రతి ఇంట్లో గానామవుతుంది. మా బృందం తరఫున 21 ఏళ్ళ నుంచి జయ గణేష్ బంగారు కొట్టు గాడ కాపమ బజార్లో మేమే ఈ సేవలు చేస్తున్నాము. పెద్దన్న ఆధ్వర్యంలో అంతా కమిటీ నెంబర్ల ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈసారి 40 ఏళ్ళ సందర్భంగా అందరూ పొంగళ్ళు చేసుకొని స్వామికి సమర్పిద్దామని ఎవరింట్లో వాళ్ళే చేసుకొని ఇతర పాళ్ళు స్టీల్ పాళ్ళు కానీ మన భక్తులందరూ సకాలంలో 10 వచ్చారండి. అది మా భక్తులకి మాకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కాకమన్ బజార్ గణేశోత్సవ కమిటీ వారిచే ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నామండి. ఈ కార్యక్రమం ఏంటంటే మన గజలక్ష్మి గారి భజన బృందం వారిచే పొంగళ్ళు సమర్పణ వినాయకుడికి మా గణేష్ పందిర్లో ఉన్నటువంటి వినాయకుడికి పొంగళ్ళు సమర్పణ చేస్తున్నాము. ఈ సందర్భంగా 250 మంది మహిళా భక్తులచే ఈ ఊరేగింపు కార్యక్రమం చేస్తున్నాము. ఈ ఊరేగింపులో పాల్గొన్నటువంటి మహిళా భక్తులందరికీ మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విద్యుత్ బకాయిలు సక్రమంగా వసూలు చేయాలని నర్సరావుపేట డివిజన్ విద్యుత్ అధికారి ఎస్ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక హైవే రోడ్డు పక్కన గల విద్యుత్ కార్యాలయంలో నర్సరావుపేట రూరల్ సబ్ డివిజన్ పరిధిలో గల రొంపిచెర్ల, నకిరేకల్లు, శావలాపురం, ఈపూరు మండలాల పరిధిలో గల విద్యుత్ సిబ్బందికి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నర్సరావుపేట డివిజన్ విద్యుత్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ 100% విద్యుత్ రెవెన్యూ వసూలు చేయాలని అన్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలని కోరారు. నూతన సర్వీసుల కొరకు దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం విద్యుత్ బకాయిల వసూళ్లు సమస్యలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రామిరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి వెంకటేశ్వరరెడ్డి, మండలాల ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ దుర్గి, వెల్దుర్తి మండలాల్లో నూతన అధ్యక్షులు, అలాగే పల్నాడు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము కిషోర్ నియామకాలు జరిగాయని పల్నాడు జిల్లా అధ్యక్షులు బి సంపత్ బాబు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు బి సంపత్ బాబు అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫెడరేషన్ తరపున ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు మరి కొమ్ము కిషోర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అనౌన్స్ చేస్తున్నాం. తర్వాత మరి మాచర్ల మండల శాఖకి అధ్యక్షులుగా కుంభా పోతురాజు మరి తమ్ముడు బాధ్యత తీసుకుంటాడు. మాచర్ల మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఆరేడు సుధాకర్ గారు. తర్వాత దుర్గి మండల శాఖ అధ్యక్షులుగా సునీల్ కుమార్ గారు. ఈ విషయంలో మరి ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం నుండి మరి జిల్లా సంఘం నుండి అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వీళ్ళకి ఉద్యమే నాకు తెలియజేస్తా. భవిష్యత్తులో ఉపాధ్యాయ సమస్యల కోసం అందరం కలిసి పనిచేస్తామని మీడియా మిత్రులు కూడా మరి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 స్వాతంత్ర పూర్వం నుంచి కూడా భారతదేశ చరిత్రలోనే ఉపాధ్యాయుల యొక్క హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి సంఘం ఏపీటీఎఫ్ 1938. ఈ సంఘం యొక్క పునర్నిర్మాణంలో భాగంగా మాచర్లో ఈ రోజున మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి, మాచర్ల మండలాల్లో ఈ రోజున శాఖలను ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో మా జిల్లా అధ్యక్షులు సంపత్ బాబు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి గారు రావడం జరిగింది. వారికి మేము సాదరంగా వారిని ఆహ్వానిస్తూ ఇక్కడ ఏపీటీఎఫ్ని బలోపేతం చేయడంలో మేము మా శక్తి వంచన లేకుండా మేము ఇక్కడ ప్రయత్నం చేసి సంఘాన్ని బలోపేతం చేస్తామని చెప్పి, అలాగే ఉపాధ్యాయుల హక్కుల విషయంలో వారి యొక్క సమస్యల సాధన విషయంలో ఏపీటీఎఫ్ ముందుండి అన్ని సమస్యలను పరిష్కరించే సందర్భంలో ఏపీటీఎఫ్ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఉపాధ్యాయ మిత్రులకు మేము మా యొక్క
విషెస్ని తెలియజేస్తా ఉన్నాం. నర్సరావుపేటలోని బ్రహ్మరాంబ ఉన్నత పాఠశాలలో శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయునిగా ప్రధానోపాధ్యాయునిగా సేవలు అందించిన ఉదయలక్ష్మి తన భర్త జ్ఞాపకార్థం ఆయన పుట్టినరోజు సందర్భంగా పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ సుబ్బమ్మ, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చేయండి, ఒకళ్ళు తీసుకున్న వాళ్ళు వచ్చేయండి, కూర్చోండి. నా మిత్రుడు రుద్ర రామారావు గురించి ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది నర్సరావుపేటలో. ఎందుకంటే అతను ఒక ఆర్టిస్ట్గా, స్టేజ్ నటుడుగా, ఒక దర్శకుడుగా, ఒక సిటీ కేబుల్లో బాగా యాక్టివ్గా వర్క్ చేశాడు కాబట్టి అందరికీ తెలిసి ఉంటుంది. నాకు 1977 నుంచి పరిచయం. చనిపోయేదాకా కూడా మేము ఇద్దరం కలిసే ఉన్నాం, కలిసే నాటకాలు ఆడాం, కలిసే చాలా టూర్లు చేసాం. చాలా దూరం మా ప్రయాణం సాగింది. మధ్యలో మా మిత్రుడు మమ్మల్ని వదిలేసిపోవటం మాకు చాలా బాధాకరం. అయినా కూడా ప్రతినిత్యం కూడా మేము ఏదో ఒక సందర్భంలో అతన్ని జ్ఞాపకం తీసుకుంటూనే ఉన్నాం. అతని 69వ జయంతి సందర్భంగా ఈ పిల్లలకి ఒక మంచి పని చేయాలనే ఉద్దేశం ఉదయలక్ష్మి గారికి కలగటం నిజంగా ఆనందదాయకం. పిలవంగానే వచ్చిన చిన్న కార్యక్రమం అయినా కూడా చాలా ఇంట్రెస్ట్గా, అభిమానంతో వచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కూడా చెప్తుంది ఇదే, మానవ సేవే మాధవ సేవ. ఏదైనా సరే ఇటువంటి సంతోషాలు మనం జరుపుకునేటప్పుడు దాన్ని సేవని స్ఫూర్తిగా తీసుకొని జరుపుకోవటం అనేది ప్రజలందరూ ఆచరణగా పాటిస్తే ఖచ్చితంగా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ సేవా మార్గంలో పయనిస్తూ ఒకరికొకరం తోడ్పాటుగా ఉంటాము. కాబట్టి ఇటువంటి పద్ధతిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి, అవలంబించాలి అనేది వారి యొక్క అభియోగం కూడా. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట బ్రాహ్మణ స్కూల్లో ఏజెంట్ ఆఫీస్ దగ్గర మరి వాళ్ళ పిల్లలకి పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి క్రీస్తు ముందు రామారావు గారు, అదేవిధంగా మరి సత్యమణి ఇదే స్కూల్లో హెచ్ఎంగా చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, గురువే దైవంగా భావించాలి. ఏమన్నా భావిస్తారా? గురువే దైవంగా భావించాలి. మరి హెచ్ఎం గారు గుర్తుపెట్టుకొని మా పిల్లలకి తలా ఒకటి ఏదోటి ఇద్దాం, పుస్తకాలు పెన్నులు ఇస్తే బాగా చదువుకుంటారు అనే ఆశయంతో మేడం గారు రావటం జరిగింది. ఏమా బాగా చదువుకుంటున్నారు కదా, గురువే దైవంగా భావించాలి. నిండుకుండా ఎప్పుడు తొణకుద్దా? తొణకదు కదా. మన జాతీయ పక్షి ఏది? నెమలి. తెలుసు, గుర్తుందా? చదివారా? మన జాతీయ మృగం ఏది? పులి. అట్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ పుస్తకాలు ఇచ్చారు. మరి మేడం గారు చెప్పినట్టు గురువుని దైవంగా భావించి వాళ్ళు చెప్పిన మాట వినండి, బాగా చదువుకోండి. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి మేడం గారు గుర్తుపెట్టుకొని మరి రామారావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు బాగా చదువుకోండి. స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో వినాయక చవితి మండపంలో 1108 సీతాఫలాలతో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యంగ్ స్టార్స్ హెల్పింగ్ సర్వీస్ ట్రస్ట్ కన్వీనర్ వనమ పవన్ మాట్లాడుతూ
క్షీరసాగర శ్రీ అమృత మహావీర్ గణపతి స్వామివారికి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కాశీలో గంగా హారతి ఇచ్చే విధానాన్ని అనుసరించి గణనాథుడికి చతుర్దశి హారతులు ఇచ్చినట్లు పండితులు తెలియజేశారు. స్థానిక మధ్య రాఘవయ్య బావి వీధి వద్ద టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర మినిస్టర్స్ హెల్పింగ్ సర్వీసెస్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో క్షీరసాగర శ్రీ అమృత మహావీర గణపతి ఏకాదశ మహోత్సవములు 11వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 6వ రోజు స్వామివారికి విశేషంగా 1108 సీతాఫలములతో పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలానే ఈరోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికతో సహస్రనామార్చన పూజానంతరం కాశీలో ఏ విధంగా అయితే గంగా నది దగ్గర గంగా హారతులు ఇస్తారో అదేవిధంగా మన స్వామివారి మందిర్లో చతుర్దశ మహామంగళ హారతులు కూడా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. సత్తెనపల్లి పట్టణంలోని వేద విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినులకు ఏఎన్ఎంలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఆదిత్య వెలగొండరెడ్డి తెలిపారు. ఈరోజు పెదకూరుపాడు మండలంలో ఉన్నటువంటి 70 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేద సంస్థ నుంచి సత్తెనపల్లి నుంచి వేద వొకేషనల్ జూనియర్ కాలేజ్ నుంచి ట్రైనింగ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ వచ్చారు. ల్యాబ్ టెక్నీషియన్ స్టూడెంట్స్, అలాగే ఏఎన్ఎం కోర్స్కి ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్, వీళ్ళందరూ వచ్చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఏఎన్ఎంస్ అవుతారు ఫ్యూచర్లో. వీళ్ళకి స్పెసిఫిక్గా మన ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి ఏమేమి విషయం జరుగుతాయి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పరిధిలో ఉన్నటువంటి 14 సబ్ సెంటర్స్ అంటే విలేజెస్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళకి సంబంధించిన వర్క్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన డేటా ఎలా ఆన్లైన్లో అప్లోడ్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ మనకి ఇక్కడ పిహెచ్సి నుంచే మనకి ఈ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.